18వ కీర్తన 28వ చరణం చదువు పెట్టండి, విందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎవరండి అంటే నోట నుంచి రావలసిన ప్రాముఖ్యమైనటువంటి మాట, మన దేవుడు మన దీపమును వెలిగించువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడట చీకటిని వెలుగుగా చేస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడంటే మన దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడట. నువ్వే చీకటి చేత పట్టింపబడి పీడింపబడి బాధపడుతూ ఉన్నావో, ఏ సమస్య నీకు చీకటిగా నిన్ను ఆవరించిందో, ఏ ఇబ్బంది చీకటిగా నీ పట్ల ప్రవర్తిస్తూ ఉందో, ఆ చీకటిని ఈ పగటి పూటన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను వెలుగుగా మార్చబోతా ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను బాధిస్తున్న చీకటి, నిన్ను పట్టి పీడిస్తున్న చీకటి వెలుగుగా మారిపోయే పగటి పూట నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పగటి పూట నువ్వు ఏ చీకటితో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి, ఆ ప్రతి ప్రాబ్లం చీకటితో సమానం. ఆ చీకటి వెలుగుగా మారిద్దని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. ఇప్పటి నుంచి మారబోతా ఉంది. పాస్టర్ గారండి, ఇన్ని సంవత్సరాలు చీకటిగా ఉన్న నా జీవితం, చీకటిగా ఉన్న నా బ్రతుకు, లేదంటే చీకటిగా ఉన్న నా సమస్యలన్నీ కూడా వెలుగుగా మారలేదు అని నువ్వు రోదన చేయొచ్చు. కానీ ఈ పగటి పూట నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ చీకటి జీవితం, చీకటి బ్రతుకు పగటి పూట వెలుగుగా మార్చు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పూర్వం ఎలా ఉన్నారట? చీకటిగా ఉన్నారు. మీరు పూర్వము చీకట్లో ఉన్నారు, నేను వెలుగులోకి తీసుకొస్తానని లేదు. మీరు పూర్వము చీకటి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగుగా మారబోతా ఉన్నారు. హల్లెలూయా. చీకటిలో ఉన్న జీవితాలు మగ్గిపోవటమే భయంకరమైన ప్రాబ్లం అయితే, నువ్వే చీకటి అయిపోయావట, నువ్వే శాపం అయిపోయావట, నువ్వే దరిద్రం అయిపోయావట, చీకటిగా నువ్వు మారిపోయావట. కానీ పగటి పుట్టిన దేవుడు వాగ్దానము సెలవిస్తూ ఉంది, నమ్మదగిన వాడు నీకు ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. ఆ చీకటి ఈ పగటి పూట వెలుగుగా మారబోతా ఉంది. నీవు చీకటిగా మారావు, నిన్ను వెలుగుగా చేస్తాను, నిన్ను తేజోమయ నక్షత్రంగా నేను వెలిగిస్తాను. దివ్యమానంగా ఆకాశములను వెలగబోతా ఉన్నావు. నీ కాంతులు విరచల్లబోతా ఉన్నాయి, నీ కాంతులు దగదగా మెరియబోతా ఉన్నాయి. నీవు పూర్వము చీకటి, కానీ ఇప్పుడు నువ్వు వెలుగుగా మారబోతా ఉన్నావు. ఎలా మారుతానయ్యా? దేవుని మాటను బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి. నమ్మదగిన వాడు వాగ్దానము చేస్తున్నాడు గనుక ఇప్పుడు మీరు వెలుగుగా మార్చబడతా ఉన్నారు, మీరు వెలుగుగా తయారవుతారు. ఇప్పుడు వరకు మీరు చీకటి, ఇప్పుడు వరకు మీరు శాపము, ఇప్పుడు వరకు మీరు దరిద్రము, ఇప్పుడు వరకు మీరు మలినము, ఇప్పుడు వరకు మీరు శాపముల బ్రతికినారు. ఇప్పుడు ఆ శాపమైన బ్రతుకు, ఆ శాపమైన జీవితం, ఆ దరిద్రమైన జీవితం ఇప్పుడు వెలుగుగా మార్చబడుతుంది. నేను చెప్తూ ఉండగానే అన్య భాషలు మాట్లాడగలిగిన వారు మాట్లాడాలి. ఈ పూట మీరు ఆత్మకి మీ ప్రాణాత్మ దేహాన్ని అప్పచెప్పుకోండి. నేను చెప్పిన తర్వాత చేయడం కాదు, మీకు ఏదనిపిస్తే ఈ వాక్యం అనేది చేయండి. అడ్డుపడేవాడు లేడు ఇక్కడ. వాక్యం చెప్తుండగా మీకు ఏదనిపిస్తే చెయ్యండి. ఎవడు అడ్డుకోడు మిమ్మల్ని. అడ్డుకుంటే చివరిగా నేను వాడిని చూసుకుంటాను. ఎవడు నవ్వడు మనకెళ్ళి చూసి, ఇది రిసీవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఉత్తుత్తోడు కాదు వాగ్దానం చేస్తుంది, నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మన చీకటిని వెలుగ్గా చేస్తాడట, మనమే చీకటట మనల్ని వెలుగ్గా చేసేస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
చీకట్లో ఉండి మగ్గిపోవడం కాదట, నువ్వే ఒక చీకటిగా తయారైపోయావట, నువ్వే ఒక శాపంగా, నువ్వే ఒక దరిద్రంగా. చాలామంది అనుకుని ఉంటారు, నేనే ఒక దరిద్రమైన దాన్ని, నేనే ఒక దరిద్రుని ఇంట్లో, నేనే ఒక దరిద్రమైన దాన్ని, నేనే శాపమైందానని ఎన్నోసార్లు మీ హృదయంలో మీరు అనుకుని ఉంటారు. అటువంటి జీవితాలని ఈ పగటిపూట దేవుడు వాగ్దానం చేస్తా చెప్తున్నాడు, మిమ్మల్ని వెలుగ్గా చేసేస్తాను అని పరిశుద్ధాత్ముడు చెప్పకని ఈ పగటిపూట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూట నువ్వు ప్రార్థన చేయి. నువ్వు చీకట్లో ఉన్నావన్న సంగతి దేవునికి తెలిసింది, దైవజనుడికి నీ తెలుసు. గమ్యము కనబడట్లేదన్న మాట, ద్వారాలు మూసుకుపోయినాయి అన్నమాట, చీకట్లో తచ్చుకులాడుతున్నావన్నమాట, చీకట్లో తడువు చేస్తున్నావన్నమాట, చీకట్లో ఏది నీకు సరిగ్గా కనబడట్లేదు, ఏ కార్యాలు సరిగ్గా కనబడట్లేదు, అంతా చీకటిగా మారిపోయింది. నువ్వు చీకట్లో ఉన్నావు. కాదు కాదు కాదు, నువ్వే చీకటి. దిక్కు లేక, దిక్కు తోచక, మార్గాలు కనపడక, ద్వారాలు తెరవబడక, చీకట్లో తచ్చుకులాడుతా, చీకట్లో మైమరిచిపోతా, చీకట్లో ఏది దొరక్క, చీకట్లో ఏది అందక, చీకట్లో ఏ కార్యం లేక మగ్గిపోతూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఆవేదన పడుతున్నావో సార్వత్రిక సంఘమా, ఈ పగటిపూట దేవుడు అంటున్నాడు, నీవు చీకటివి నిజమే, నువ్వు దరిద్రానివి నిజమే, నువ్వు శాపానివి నిజమే, నువ్వు దోషానివి నిజమే, నువ్వు పాపానివి నిజమే. ఈ పగటిపూట నీ వెలుగ్గా మార్చేస్తాను. నువ్వేం బాధపడబాకు, భయపడబాకు, ధైర్యంగా ఉండడి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట, అయితే ఒక చక్కని మాట నేను చెప్తాను. ఏదో అమాయకంగా చెప్పుకుపోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన మెసేజు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా చెప్పొచ్చు, కానీ ఇంకో కోణంలోకి తీసుకెళ్తాను ఈ మాటని. మత్తయి సువార్త తెరవండి, 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేహమంతా చీకటిగా ఉందట, దేహమంతా పాపముగా ఉందట, దేహమంతా లోకములో ఉందట, ఈ దేహమంతటికి చీకటి పట్టిందట, ఈ దేహములో వెలుగు లేదట. ఇప్పుడు ఈ దేహానికి వెలుగు రావాలంటే, ఈ దేహం వెలగాలంటే, ఈ దేహం కమనీయ కాంతులతో విరచబాలంటే, ఈ దేహంలో చీకటే ఉండకూడదంటే ఆ కన్ను వెలిగించబడాలి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మన దీపాన్ని వెలిగిస్తానని వాగ్దానం చేశాడు కదా. దీపాన్ని వెలిగించడం అంటే ఏం చేస్తాడంటే మన కళ్ళు వెలిగిస్తాడట. నీ దేహానికి దీపము కన్నే గనక, నీ కన్నే దీపము గనక, ఈ కన్ను ఆరిపోయింది, ఈ కన్ను వెలగట్లేదు, ఈ కన్ను చీకటైపోయింది, అందుకే జీవితం అంతా చీకటైపోయింది, అందుకే బ్రతుకంతా చీకటైపోయింది. నీ కన్నులు చీకటి గమ్మాయి, నీ కన్నులో పొరలు గమ్మాయి, నీ కన్నుల్లో లోక పొరలు గమ్మాయి, నీ కన్నుల్లో ఆశలని పొరలు గమ్మేశాయి. ఈ పొరలు ఏం చేశాయి అంటే వెలగనివ్వకుండా అడ్డు కమ్మేశాయి, వెలగనివ్వకుండా ఆర్పేస్తూ ఉన్నాయి. తేజో వాసుడు ఈ కన్నులు వెలిగించుంటే అడ్డుపడిపోతున్నాయి కొన్ని పొరలు. అందుకే దేహమంతా చీకటిగా కనపడుతుంది, బ్రతుకంతా చీకటిగా కనపడుతుంది, కుటుంబం అంతా చీకటిగా కనపడుతుంది, బిడ్డలందరూ చీకటిగా కనపడుతున్నారు, వ్యాపారాలు చీకటిగా కనపడుతున్నాయి, చేతి పనులు చీకటిగా కనపడుతున్నాయి. ఎందుకయ్యా చీకటి కనపడుతుంది? ఎందుకు నా జీవితాన్ని చీకటి అలుముకుంది? ఎందుకు నా జీవితాన్ని చీకటి కమ్ముకుంది? ఎందుకు నా జీవితం చుట్టూ చీకటి 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 వెలుగే లేదు? ఎందుకంటే నీ కన్ను వెలిగించబడలేదు కనుక నీ దేహమంతా చీకటిగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేహంలో కన్ను ఒకటి వెలిగిస్తే, కన్ను ఒకటి వెలగబడితే, కన్ను ఒకటి మండితే, కన్ను ఒకటి అభిషేకించబడితే, కళ్ళలో ఉన్న పొరలు తొలగిపోతే, కళ్ళలో ఉన్న కణితలు తొలగిపోతే, కళ్ళలో ఉన్న అడ్డ పొరలు తొలగిపోతే, కంటిలో ఉన్న పొరలు రాలిపోతే, కంటిలో ఉన్న నలుసులు రాలిపోతే, కంటిలో ఉన్న దూలాలు రాలిపోతే ఏం జరుగుతుందో తెలుసండి? నీ దేహమంతా వెలిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్వరం మాట్లాడుతూ ఉంది. ఎవరు ఆమెను చెప్పట్లేదు కనుక నేను చెప్పకూడదని కూర్చున్నారు. ఈ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకోలేవు. నీకేమనిపిస్తుందో చేయమని చెప్పాను.
చాలామంది పరిశుద్ధాత్మ దేవుని అణుచుకుంటున్నాడు, నువ్వు శాపంలోకి వెళ్ళిపోతావు. వాక్యంలో నీకు ఏం చేయాలనిపిస్తుందో చేయమని నేను చెప్తున్నాను. ఎవరి కోసం నువ్వు చూడొద్దు. నీకు చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టే, ఎవరు కొట్టినా కొట్టకపోయినా కొట్టే. నీకు నిలబడాలనిపిస్తే నిలబడు, ఏడవాలనిపిస్తే ఏడు మోకాలేసి. నేను వాక్యంలో నువ్వేం చేయాలనుకుంటే చేయమని చెప్పాను మీకు. నేను ఎవరిని పట్టించుకోదు పగటి పూట. నీకు ఏడవాలని ఉందా, మోకాలేసి ఏడ్చి. కుటుంబం అంతా చీకటైపోయింది. ఏంది చీకటి? ఏంది చీకటి అంటే నీ బాడీలో ఒక్కటి వెలగాలంతే. ఆ ఒక్కటి వెలిగితే వ్యాపారంలో చీకటి పోతుంది, ఉద్యోగంలోనే చీకటి పోతుంది, పిల్లలకు పట్టిన చీకటి పోతుంది. అర్థమైందా? ఈ చీకటి అంతా తొలగిపోద్ది, ఒక్కటి వెలగబడాలి. ఈ కన్నులు వెలగబడిన వారు ఈ పగటిపూట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దేహంలో ఈ కన్ను దీపము గనక ఇది ఆరిపోయింది, అందుకే శూన్యం. ఈ పగటిపూట దేవుని వాక్యం నీకు సెలవిస్తోంది, పరిశుద్ధాత్మునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కన్ను వెలగబడితే గనక, రిసీవ్ సిస్టర్, సత్య సిస్టర్, రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ కన్ను వెలగబడితే గనక, ఈ కన్ను వెలిగితే, ఈ కన్ను రెపరెపలాడితే, ఈ కన్ను తేజోమయుడులాగా కమనీయ కాంతులతో వెలిగిపోతే ఖచ్చితంగా నువ్వు చేసే చేతి పనులు ఖచ్చితంగా వెలుగు చూస్తావు. నీ బిడ్డల లైఫ్లో వెలుగు చూస్తావు, నీ బిడ్డల చదువుల్లో వెలుగు చూస్తావు, నీ ఉద్యోగంలో వెలుగు చూస్తావు, పెళ్ళిళ్ళ విషయాల్లో వెలుగు చూస్తావు, రాబడి విషయాల్లో వెలుగు చూస్తావు, ఆరోగ్య విషయాల్లో వెలుగు చూస్తావు. దరిద్రాలు పోతాయి, శాపాలు పోతాయి, పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, చాతబడి మాందిరిగా పొలిమేర శక్తులన్నీ నాశనం అయిపోతాయి, తగలబడిపోతాయి. ఈ కన్ను వెలగబడితే, కన్ను మెరుస్తే, కన్ను దేదోమయుడు ఆ కన్నులను వెలిగించబోతా ఉన్నాడు. ఈ పగటి పూట నీ కన్నులను వెలిగించబోతున్నాడు. yes Lord, yes Lord, yes Lord. receive word of God. power ఈ కళ్ళు వెలిగించబడాలి. నీ కళ్ళు వెలుగుతే నీ ఉద్యోగాలు వెలుగుతాయి, వ్యాపారాలు వెలుగుతాయి, చేతి పనులు వెలుగుతాయి, ఆరోగ్యాలు వెలుగుతాయి, నీ పిల్లల పెళ్లిళ్ళు జరుగుతాయి, నీ పిల్లల పెళ్లిళ్ళు జరుగుతాయి. నీ కన్ను తెరవబడాలి, నీ కన్ను ఓపెన్ అవ్వాలి. కొంతమంది కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోతున్నాయి, నేను చూస్తూ ఉన్నాను. కొంతమంది కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోతున్నాయి, కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోతున్నాయి. రాలనివ్వండి. మౌనిక సిస్టర్, నీ కంటిలో ఉన్న పొరలు నిలబడు. మౌనిక సిస్టర్ నిలబడు. నీ కంటిలో ఉన్న పొరలు రాలిపోతున్నాయి. నీ కళ్ళు నా దేవుడు వెలిగించబోతా ఉన్నాడు. ఈ పగటి పూట దేవుడు ఇదిగో సంఘము కన్నులు తెరవబోతా ఉన్నాడు. సంఘము కన్నులు వెలగబోతా ఉన్నాయి. మనమందరం వెలిగిపోతా ఉన్నాం. మన పనులన్నీ వెలగబోతా ఉన్నాయి. వెలుగు. ఓ చీకటైన దానా, శూన్యములో ఉన్నదానా, శూన్యముల వెర్రి చూపులు చూస్తున్న దానా, ఈ పూట నీ మీదకి వెలుగు వస్తా ఉన్నది. నీ కళ్ళు వెలిగించబడతా ఉన్నాయి. అదిగో దీపమును వెలిగించే దేవుడు ఇక్కడికి వచ్చాడు. యూదా గోత్రపు కొదమ సింహం వచ్చాడు. యూదా గోత్రపు కొదమ సింహం ఇక్కడికి వచ్చాడు. యూదా గోత్రపు కొదమ సింహం ఇక్కడికి వచ్చాడు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు
అయ్యావు నిండుగా, చేసావు పండుగ నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన ఆమేన్. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము. 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 నా వైపు చూడండి. నువ్వు ఒక 10 రోజులు ఊరు ట్రిప్ వేసావు, ఊరెళ్ళావు. ఊరు నుంచి ఇంటికి రాగానే నువ్వు చేసే పని ఏంటంటే లోపలికి వచ్చి లైట్ వేస్తావు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? కామెంట్ చెప్పండి. లైట్ వేయకుండా పనులు చేసుకోవచ్చుగా? కుదరదు, లైట్ వేయాలి. ఆ లైట్ వేస్తే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆ లైట్ వేయకపోతే అన్ని పనులు ఆగిపోతాయి. నువ్వు ఇంట్లో పని చేయాలంటే లైట్ కావాలి. మందిరంలో ఏమైనా పని చేయాలన్నా లైట్ కావాలి. ఈ లైట్ ఒక్కటి లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. ఈ లైట్ ఒక్కటి ఉంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. అదే నేను అంటున్నాను, ఈ కళ్ళు వెలగబడితే అన్ని పనులు పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఈ కన్ను ఒక్కటి వెలిగించుకొని వెళ్ళండి పగటి పూట మీ ఇంటికి, అన్నీ ఆటోమేటిక్గా టప్ 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 అని వెలిగిపోతాయి. నువ్వు చేసే ఉద్యోగంలో చీకటి, సుఖం లేదు. రాత్రి పగల కష్టపడుతున్న సుఖం లేదు, చీకటి. పిల్లల్ని ఒక స్థితిలో చూడాలంటే వారు కూడా చీకటి. బిడ్డల వివాహ విషయాల్లో ఆలోచిస్తే చీకటి, ఏమీ అర్థం అవ్వట్లేదు. దేహమంతా చీకటే ఉంది మనది. దేహము మీన్స్ ప్రతి పని చీకటిగా ఉంది. ఏది వెలగట్లేదు, దేనికి వెలుగులేదు. లైట్ మన జీవితంలో ఆన్ అవ్వలేదు. ఈరోజు ఆన్ అవ్వబోతుంది లైట్. అన్నీ వెలిగిపోతాయి. ఈరోజు నుంచి నీ బిడ్డలను చూడు, వాళ్ళు వెలుగుతారు. నీ కష్టాన్ని చూడు, నీ కష్టం వెలుగుతుంది. నీ ఆరోగ్యం చూడు, నీ ఆరోగ్యం వెలుగుతుంది. అన్నీ వెలుగుతాయి. మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో సకలమైన పనులు, ఇల్లు ఉడవాలన్నా, అంట్లు తోముకోవాలన్నా, బట్టలు ఉతకాలన్నా, వాట్ ఎవర్ మిట్ బేబీ, నువ్వు ఏది చెయ్యి, ఒక లైట్ వెలగాలి. ఈ కాంతిలోనే అన్ని పనులు జరుగుతాయి. ఈ కాంతిలోనే అన్ని పనులు జరుగుతాయి. ఇది లేకపోతే ఏమీ చేయలేము, అన్నీ ఆగిపోతాయి.
కొంతమంది ఇల్లులు ఎలా ఉండి అంటే పగలైనా సరే లైట్ వేసుకోవాల్సిందే, అలా ఉంటాయి కొంతమంది ఇల్లులు. ఈ లైట్ లేకపోవటం వల్ల పనులన్నీ కనపడక పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అందుకే నేను అంటున్నాను, నీ ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో పనులు ఆగిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే లైట్ వెలగలేదు. ఇది ఎప్పుడైతే వెలగదో పనులన్నీ స్టాప్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి, నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఏంటి ఏ పని జరగట్లేదు ఏంటి అంటే లైట్ ఏది జరగటానికి? వెలిగించబడితేనే కదా జరిగేది. ఇది వెలగకుండా పనులన్నీ ఎలా జరుగుతాయి, పనులన్నీ ఎలా ముందుకెళ్తాయి, పనులన్నీ ఎలాగా కంప్లీట్ అవుతాయి? అందుకే దేవుడు ఒక మంచి ఆలోచన చేసి ఈ పగటిపూట సంఘానికి చెప్తున్న వాగ్దానం, మీరు గతంలో పూర్వంలో మీరు చీకట్లో ఉన్నారు. రెండో మాట చెప్పాడు, మీరే చీకటి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను వెలుగ్గా మారుస్తానన్నాడు. ఇప్పుడు ఏది వెలుగ్గా మారితే పనులన్నీ జరుగుతాయి అంటే కళ్ళు. నీ దేహానికి దీపము కన్ను, అది వెలిగితే చాలరా బాబు. సకల దయ్యాలు, సకల చీకట్లు తొలగిపోయి నువ్వు ఏది చూసినా వెలుగే కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 42:3 మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడంట యేసు ప్రభు. వెలుగుతున్న దీపాన్ని ఆర్పే గుణం దేవునిది కాదట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన దీపం వెలుగుతుండగా మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడు. యెషయా గ్రంథం 57లో ఉంటుంది, 15లో 57:15 ఒక చక్కని మాట రాయబడింది. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 57:15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు. జయరాజు కాదు, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చదువు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించి వాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించి మాట్లాడుతూ ఉన్నాను. నివసించే దేవుణ్ణి. అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాను. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఏమండి, నా ప్రభు నా దగ్గర ఉన్నారు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి ప్రభు మన దగ్గరకు వచ్చి ఉన్నాడంట. నాకేంటి, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నోడు వదిలేశాడంట. నలిగిపోయావు చూసావా, ఏడుస్తున్నావు చూసావా, హృదయం అంతా గాయమైపోతుంది ఏ రోజు గారు చూసావా, గాయం. మన సంఘంలో ఒక మాట చెప్పున, మన సంఘంలో బయట దెబ్బలు కాదు లోపల దెబ్బలు ఎక్కువ కనపడుతున్నాయి నాకు ఈ పగటిపూట. లోపల దెబ్బలు, హృదయానికి అయిన దెబ్బలు, రసి కారిపోతుంది, రక్తం కారిపోతుంది హృదయానికి తగిలిన దెబ్బలకి. నలిగిన వారి ప్రాణమును నేను ఉజ్జీవింపజేయడానికి నేను వారి మధ్యలోనే ఉన్నాను, నేను వారితో ఉంటాను అన్నాడు దేవుడు. అరే ఆ బిడ్డ నలిగిపోతుందిరా, బిడ్డ ఏడుస్తుందిరా, బిడ్డ మొర్ర పెడుతుందిరా, ప్రతిరోజు ఏడవటమే పని. పని చేయటానికి కూడా ఓపిక లేదు, కానీ చెయ్యాలి కదా అని చేస్తున్నామంట. పని చేయటానికి కూడా నీ ఒంట్లో సత్తా లేదంట. బండి అలాగ నెట్టుకెళ్ళిపోతున్నావంట, నలిగిపోతున్నావంట, బాగా నలిగిపోతున్నావు. అయితే నా ప్రభు మన దగ్గరే ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మన దగ్గర ఉండి దేవుడు నలిగిన హృదయాలను ఉజ్జీవింపజేస్తానని ఈ పగటి పూట దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉజ్జీవింపజేస్తాడట, మరలా జీవం వస్తుందట, మరలా అభిషేకం వస్తుందంట, మరలా కృప వస్తుందంట, మరలా దేవుని కనికరము దిగి వచ్చిందట. ఈ ప్రాణము తెప్పరెళ్ళబోతా ఉంది, మీ ప్రాణాలు తెప్పరెళ్ళబోతా ఉన్నాయి. ఓ నలిగిన దైవజనమా, నలిగిన దైవని బిడ్డలారా, మీ ప్రాణములు ఊరట పొందబోతున్నాయి, మీ ప్రాణములు తెప్పరెళ్ళబోతున్నాయి, మీ ప్రాణములు ఉజ్జీవముతో నా దేవుడి పగటి పూట నింపుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి ఒక దేవుడు నీ వద్దకు వచ్చి నీ దగ్గర నివసిస్తుంది. ఎందుకు అనుకున్నా?
నలిగిన హృదయాలను ఉజ్జీవింపజేయడానికి, చితికిపోయిన బ్రతుకులను మరలా ఉజ్జీవింపజేయడానికి నా దేవుడు కృప కలిగి ఉన్న దేవుడు. ఓ మారమశంద సత్య సిస్టర్, రెస్సీ వర్డ్ ఆఫ్ గాడ్. సుశీలగా రెస్సీ వర్డ్ ఆఫ్ గాడ్. సలోమిగా రెస్సీ వర్డ్ ఆఫ్ గాడ్. లిల్లీ పుష్పగా రెస్సీ వర్డ్ ఆఫ్ గాడ్. నయోమిగా రెస్సీ వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. కూర్చుందాం. నలిగిపోతున్న కుటుంబాలని ఈ పగటి పుట్టన దేవుడు చెప్తున్నాడు ఉజ్జీవింప చేయటానికి ఈ ఆదివారం మనం దేవుని పాదాల దగ్గరకు వచ్చున్నాం. హల్లెలూయా. నలిగిపోయిన వారిని సమాజంలో ఎవడు పట్టించుకోడు, కొంచెం వెలుగుతూ ఉన్నోడిని పట్టించుకుంటారు. కానీ నలిగిన వారిని పట్టించుకునే వారిని వెలుగుగా మార్చే దేవుడు మనకున్నాడు. నలుగుతున్న వారి దగ్గర దేవుడు ఉన్నాడంట. అవాట్లు ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు లేడట. శాల్వాలు ఉన్నోడి దగ్గర దేవుడు లేడట. చుట్టూరు అవాట్లు పెట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళ దగ్గర దేవుడు లేరట. ఎక్కడున్నాడరా దేవుడు అని చూస్తే ఏడుస్తూ ఉంది చూసావా ఒక కుటుంబం, అక్కడ ఉన్నాడంట. నలిగిపోయింది చూసావా, అక్కడున్నాడంట. చితికిపోయింది చూసావా, అక్కడున్నాడంట. ఉద్యోగంలో చితికిపోయావు చూసావా, ఆర్థికంగా చితికిపోయావు చూసావా, శారీరకంగా చితికిపోయావు చూసావా, మానసికంగా చితికిపోయావు చూసావా. యేసుప్రభు అడ్రస్ ఏంటి? యేసుప్రభు ఎక్కడ ఉంటాడు అంటే, నేను చెప్తాను ఈ పూట పలానా చర్చి వాళ్ళ ఇళ్ళలో ఉంటాడు, పలానా చర్చి వాళ్ళ ఇళ్ళలో ఉంటారు. జీరాజు గారు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? యెషయా 57:15 ప్రకారం నలిగిన వారి దగ్గర ఉంటానని నా ప్రభు వాగ్దానం చేశాడు. అయితే మనతో ఉంటున్నవాడు ఎవరు? మనతో ఉంటున్నవాడు సైన్యములకు అధిపత్యగు యెహోవానే. మనతో ఉంటున్నవాడు పరిశుద్ధుడు. మనతో ఉంటున్నవాడు వేల్పుల అధిగణుడు. మనతో ఉంటున్నవాడు ఎఫ్రాయిముకు చెందినవాడు, అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడే. మనతో ఉండి మనల్ని ఉజ్జీవింపజేయడానికి ఈ పగటి పూట నుంచి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినండి, విశ్వాసంతో దేవుడు స్విచ్ ఆన్ చేయబోతున్నాడు. ఈ లైట్ ఆఫ్ అయిపోయింది, ఇక అన్నీ బ్రేక్ త్రూ అయిపోతున్నాయి, బ్రేక్ అయిపోతున్నాయి, అన్నీ ఆగిపోతున్నాయి, అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ లైట్ దేవుడు స్విచ్ ఆన్ చేయబోతున్నాడు. ఈ కళ్ళు టప్పుని తెరవబడిపోతాయి, అంతా వెలుగుగా మారిపోతూ ఉంటుంది, అంతా వెలుగైపోతూ ఉంటుంది. అరే రే 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 రే, ఇన్ని రోజులు నేను చూడలేదే, ఇన్ని రోజులు ఇవి నా కళ్ళ ముందే ఉన్నాయా, అయ్యో నేను చూడలేదంటే లైట్ ఆన్ చేయలేదు దేవుడు. లైట్ టప్పును స్విచ్ ఆన్ చేసిపోతున్నాడు. అయితే ఒక 3 విషయాలు, ఒక 4 విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈ పగటిపూట త్వరగా. వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారు పాస్టర్ గారు? దేవుడు స్విచ్ ఆన్ చేశాడు అని మాకు ఎలా తెలుస్తుంది? ఇది కూడా చెప్పాలిగా, చెప్పకపోతే వాక్యానికి అందం ఉండదు. నా దేవుడు నిన్ను వెలిగిస్తాడు, స్విచ్ ఆన్ చేస్తాడు, అన్నీ వెలిగిపోతాయి అని చెప్పాను. ఇది ఎలా? మేము వేటిని చూసి మా కళ్ళు వెలుగాయని మేము చెప్పుకోవాలి, మేము అనుకోవాలి? అసలు వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారు పాస్టర్ గారు? వెలిగించబడిన వాళ్ళు ఎవరినన్నా ఒక 3-4 చూపిస్తారా? దేవుడు స్విచ్ ఆన్ చేసిన వాళ్ళని ఎవరినైనా మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా చేస్తాను. దేవుడు కొంతమంది బిడ్డల జీవితంలో స్విచ్ ఆన్ చేశాడు, అంతే. ప్రతి పరిస్థితి వెలుగుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొదటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగా విందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా 10 వెండి నాణేలు ఉన్నాయి, వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే, ఒక నాణెము పోతే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? దీపము లేనివాడైతే, ఉన్న దీపం ఆరిపోతే, అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెకి ప్రదానము చేయబడ్డది. ప్రియుడు ప్రియురాలకి, అంటే భర్త భార్యకి 10 వెండి నాణాలు ఇచ్చారు. ఆ 10 వెండి నాణాల్లో ఒకటి పోయింది. ఒకటి పోతే ఆమె చేతిలో వెలిగించబడిన దీపం ఒకటి ఉంది. ఆమెన్. గట్టిగా సే ఆమెన్. ఈ మాటకి మీరు ఆమెన్ చెప్పాలని మీ మైండ్లోకి రావాలి.
ఆమె చేతిలో ఒక లాంతర్, ఒక వెలిగించబడిన దీపం ఉంది. దీపం లేకపోతే, ఉన్న దీపమే ఆరిపోతే గతం గత వదిలేస్తాంగా. మా దరిద్రం ఇది, మా దరిద్రం అని వదిలేసి సరిపెట్టుకునేదానివే కానీ జీవితంలో. దీపం ఉంటే దొరికేదాకా వెతుకుతాం మనం, దొరికేదాకా వెతుకుతాం మనం. లైట్ ఉంది, అమ్మాయి దగ్గర దీపం ఉంది కాబట్టి పోయిన నాణ్యం వెతికింది. దీపం లేకపోతే పోయింది వదిలేస్తుంది, టెన్షన్గా బతకాల్సి వస్తుంది. అమ్మో వివాహం 1 నెలలో ఉంది, నా భర్తకి నేను ఏమి ఇవ్వాలి, ఈ 9 ఇస్తే అతను నన్ను వివాహం ఆడు 10 ఇవ్వాలని టెన్షన్తో గుండె నొప్పితో బతకాల్సి వచ్చేది అమ్మాయి. అమ్మాయికి ఆ భయం లేదు, ఎందుకంటే అమ్మాయి చేతులు వెలిగించబడిన దీపం ఉంది. ఏది పోయినా మరలా తిరిగి దొరికే దీపం ఉంది అమ్మాయి దగ్గర. హల్లెలూయా. ఏది పోయినా ఈజీగా దొరికిపోద్ది. అమ్మాయి టెన్షన్ పడక్కర్లేదు, తిండి మానేయాల్సిన అక్కర్లేదు, రోడ్డు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, జాగ చెప్పండి అనాల్సిన అవసరము లేదు. అమ్మాయి చేతిలో వెలిగించమని లాంతరు దీపం ఉంది. ఒక మాట వినండి ప్రియ దైవజనమా, పగటి పూట వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే పోగొట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఆమెను అర్థమైన వాళ్ళ పాస్టర్ గారండి, మీరు పరిచయమైన కొత్తలో ఉన్న ప్రార్థనా జీవితం పోయింది, వెతుకుతున్నావా? నో. పాస్టర్ గారండి, దేవుడు నాకు మొదటగా దిగి వచ్చి అభిషేకం ఇప్పుడు లేదు, తగ్గిపోయింది, పోనీ దానికోసం ఎంపర్లు పడుతున్నావా? నో. పాస్టర్ గారండి, ఇదివరకు విపరీతమైన అన్య భాషలు మాట్లాడేదాన్ని, ఇప్పుడు పోయిని, వెతుకుతున్నావా? నో. పాస్టర్ గారండి, ఫస్ట్లో మీరు వాక్యం చెప్పినప్పుడు అది నేను చేసేసేదాన్ని, ఎంత హుషారుగా మందిరానికి వచ్చేదాన్నో, కానీ ఇప్పుడు మందిరానికి రావాలంటే వెళ్ళాలా అని అనిపిస్తుంది, ఆత్మీయత పోయింది, వెతుకుతున్నావా? నో. ఎందుకంటే నువ్వు చీకటి అయిపోయావు, నీ దగ్గర వెలిగించబడే లాంతర లేదు, నువ్వు వెలగలేదు కాబట్టి నువ్వు వెతుక్కోవట్లేదు. వెలిగించబడిన వాళ్ళైతే ఎక్కడ పడిపోయామో వెతుక్కుంటారు. అయ్యో నా కన్నీటి అనుభవం పోయిందని అదే పనిలో ఉంటారు. నువ్వు అదే పనిలో ఉండకుండా ఇతర పనిలో ఉంటున్నావంటే నువ్వు చీకటైపోయావు. లాంతరు లేదు, బల్బు లేదు, నీ కన్ను వెలిగించబడలా, చీకటి, శూన్యం, నువ్వేమి వెతుక్కోట్లా. ప్రార్థన లేకపోయినా బాగానే బతుకుతున్నావు, భాష లేకపోయినా బాగానే బతుకుతున్నావు, మొదటి ప్రేమ చచ్చినా బాగానే జీవిస్తున్నావు, తింటున్నావు, పని చేసుకుంటున్నావు, నీకు పట్టట్లా, నీ మైండ్కి ఏం తట్టట్లా, నువ్వు చీకటైపోయావు. కానీ వెలిగించబడి బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఆ దీపంలో పోయినవన్నీ వెతుక్కుంటూ ఉంటారు, దొరికిందాకా వెతుకుతారు. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మనమందరము ప్రధానము చేయబడిన వాళ్ళం, రేపు వివాహం అవ్వబోతూ ఉంది. ఇవన్నీ పోగొట్టుకుంటే ఎలాగ మనం ఎత్తబడం, మహిమలో మనం ఎత్తబడం. కోల్పోయిన ప్రార్థన కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంత టైం ఎత్తగలుగుతున్నావు కూర్చొని? కోల్పోయిన ఆత్మీయత కొరకు రాత్రులు ఏమన్నా జాగారాలు చేయగలుగుతున్నావా? మొదటి క్షమాపణ లేదు, మొదటి ప్రేమ లేదు, మొదటి తగ్గింపు లేదు, అన్నీ పోయినాయి. పట్టించుకోట్లా. లోకానుసారమైన విషయాల్లో పడిపోయింది నీ దృష్టి, లోకానుసారమైన వాటి మీద పడిపోయింది నీ దృష్టి. కోల్పోయినవన్నీ సంపాదించుకోవాలన్న కసి నీలో లేదు, అంటే నీవు వెలిగించబడలేదు. ఇప్పుడు ఒక 3 వ్యక్తులు చెప్తానన్నాను కదా, వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాను నేను. పాస్టర్ గారండి, ఇప్పుడు నేను వెలిగించబడ్డాను అంటే నాలో ఏ లక్షణాలు కనపడాలంటే, కోల్పోయినవన్నీ దొరికిందాకా వెతుకుతావు, దొరికిందాకా. 10 రోజులు పట్టని, నెల రోజులు పట్టని, సంవత్సరం పట్టని వెతుకుతావు. వెలిగించబడలేదనుకో, లీవ్ ఇట్, వదిలేస్తావు.
ఆత్మీయత ఉన్నా లేకపోయినా పర్లే, తిండికి గడుస్తుందిగా, రూపాయి వస్తుందిగా, మేము తింటున్నాంగా, చాలు, ఇప్పుడు తిన్నాం, అయిపోయింది. ఇదే చూసుకుంటున్నారు. ప్రార్థన లైఫ్, కన్నీటి అనుభవం, భాషల అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అడవట్లేదు. నేను మీకు పరిచయం దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రేమ ఉందా, అదే విశ్వాసం ఉందా, అదే అభిషేకం ఉందా, అదే ఆతురపాటు ఉందా, అదే కంగారు పాటు ఉందా, అదే తపనుందా, అదే టెన్షన్ ఉందా? పోయినాయి. దేవుని వద్ద నుంచి ప్రతి సంవత్సరం 21 రోజులు పొందుకుంటున్నావు, అన్నీ పోగొట్టుకుంటున్నావు. పోనీ పోగొట్టుకున్న వాటిని ఏమైనా వెతుకుతావంటే నువ్వు చీకటి కదా, నీ జీవితంలో లైట్ ఆన్ అవ్వలేదు, నీ దేహానికి దీపమైనటువంటి కన్ను వెలగబడలేదు, నువ్వు చీకటి కదా. అందుకే ఏమీ వెతుక్కోట్లా, నువ్వు దేనికోసం ప్రార్థన చేయట్లేదు. అయ్యా, ఇదివరకు నీ పాదాలను తడిపే కన్నీరు నాకుంది, ఒక్క చుక్క కూడా రావట్లేదయ్యా అని కన్నీటి ప్రార్థన కోసం ఏనాడైనా ప్రార్థన చేసావా? అసలు వెతుకుతున్నావా? ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వెతుకుతున్నావా? కోల్పోయిన నా ఆత్మీయ జీవితం నాకు కావాలయ్యా, నీతో దగ్గర సత్సంబంధం నాతో కావాలి, నీతో ముఖాముఖి అనుభవాలు నాకు కావాలి, బండ సందులో నిలబడి నీ హస్తం నా తల మీద పెట్టుకోవడం నాకు కావాలి. ఆ యొక్క ఏది ఆ దుప్పటి నా మీదకి వచ్చి ఉన్నది, ఆ దుప్పటి కోల్పోయాను, అది నాకు కావాలి. నీ మహిమ నా మీద ఉండేది, ఆ మహిమ కోల్పోయాను, ఆ మహిమ కావాలి. నీ వెలుగు కోల్పోయాను, ఆ వెలుగు కావాలి. అయ్యా, ఇదివరకు వాక్యం అంటే పరిగెత్తేవాడిని, వాక్యం అంటే పరిగెత్తేదాన్ని, ఇప్పుడు వాక్యం అంటే అశ్రద్ధ అయిపోతుందని. అయ్యా, వాక్యం వింటున్నాను కానీ అది చేయటానికి మనసు రావట్లా. ఇదివరకు వినిన వాక్యం చేసేసేదాన్ని, ఇప్పుడు చెయ్యకపోయినా పర్లేదులే అనిపిస్తుంది. అంటే నువ్వు వెలిగించబడలేదని అర్థం. వెలిగించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, అయ్యా, వాక్యం వింటున్నా మనస్సాక్షి చచ్చిపోతుంది, వాక్యం వింటున్నా బ్రతుకులు ఏంటో విన్నానులే, వింటే చాలే అనిపిస్తుంది. వద్దయ్యా, ఆ మనసు పోవాలయ్యా, నా మనస్సాక్షిని గద్దించాలయ్యా. అయ్యా, ఒకవేళ నా మనస్సాక్షి చనిపోయిందేమో, అయ్యా నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతేనేమో. ఇదంతా నీకు లేదు. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నావు, దేవుని కార్యాలు లైట్ తీసుకుంటున్నావు, ఆత్మకార్యాలు లైట్ తీసుకుంటున్నావు, ప్రార్థన చేయకపోయినా పర్లేదులే లైట్ తీసుకుంటున్నావు, వాక్యం చదవకపోయినా పర్లేదులే లైట్ తీసుకుంటున్నావు, వాక్యాన్ని విని దాన్ని చేయకపోయినా పర్లేదులే లైట్ తీసుకుంటున్నావు. నువ్వు లైట్ తీసుకున్నావంటే, నువ్వు ఈజీగా తీసుకున్నావంటే, నువ్వు వదిలేస్తున్నావంటే నువ్వెవరో తెలుసా? నువ్వు వెలిగించబడని వ్యక్తివి. నాకు తెలుసా బాధ, గతంలో దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతా బాధ నాకు తెలుసు, ప్రభు నాతో మాట్లాడుకొని వెళ్ళిపోతే బాధ నాకు తెలుసు, ప్రభుతో సత్సంబంధాన్ని కలిగి లేకపోతే బాధ నాకు తెలుసు. ఏదో నేను చేసిన ఒక చిన్న తప్పు ద్వారా, అది తప్పు కాదనుకుంటే దేవుడు దాన్ని తప్పు అని నాకు చూపించి నేను నీతో మాట్లాడినని దేవుడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొన్ని గంటలు కూడా నేను తెలుసుకోలేకపోయాను. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆకాశంలోండి 3 గోని బస్తాలు మూటలు కట్టి కిందకు దిగాయి. ఒక్కొక్క బస్తా విప్పుతుంటే అగ్ని నా తలలోనికి దూరిపోయి, నా నోటిలోనికి దూరిపోయి, నా కడుపులోనికి దూరిపోయి, మరలా ఉజ్జీవింపోయి 3 రోజులకి మరలా నా దేవుడు నాలోనికి వచ్చాడు. నా దేవుడు నాతో మాట్లాడాడు. 3 రోజులు ఆ 3 రోజుల క్రితం భాషలాగిపోయి దేవుని ముఖం కనపడట్లా, ఎక్కడో దూరస్తులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు నాతో. నాకు చాలా బాధేసింది. ఏంటి ప్రభు, ఏంటి కారణం అంటే, ఇదిగో నువ్వు తప్పు చేసావు కదా, అందుకే నేను నీలోంచి వెళ్ళిపోయా, నువ్వు నాకు వద్దు అన్నాడు. ప్రభా, ఏం చేయమంటావో చెప్పమంటే ఏం మాట్లాడట్లేదు. నాకు నేను ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను, కొండ ఎక్కి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అయా, భాషలు మరలా నాకు రావాలి ప్రభా. నేను అలా చేశానంటే అర్థం ఏంటంటే, నేను వెలిగించబడ్డాను కాబట్టి అలా చేశాను. నేను చీకటైతే వదిలేసేవాడిని. ఆ రోజు వదిలేస్తే ఈ పోస్ట్ వచ్చేది కాదు, ఈ సేవ నాకు అప్పగింపబడేది కాదు, ఈ ప్రతిష్టత కలిగిన సేవ, సియోను సమర్పణ కలిగిన సేవ నాకు వచ్చేది కాదండి. నాతో దేవుడు మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు. ప్రతిరోజు నేను ఆత్మస్వరాన్ని వినాల్సిందే. వినకపోతే కడుపంతా గాబరైపోద్ది. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోయినా బతకగలను కానీ, ఎవరు నన్ను బాగున్నావా అనకపోయినా నేను జీవించగలను కానీ, అన్నం తినకపోయినా నేను కొన్ని రోజులు బతకగలను కానీ, ఎవరైనా బతుకుతారు ఒక 2-3 రోజులు, కొన్ని రోజులు బతకగలం కానీ, యేసు ప్రభు మాట్లాడింది నేను బతకలేను. వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చేస్తాను.
వెంటనే రాత్రులు చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఎప్పుడూ నన్ను విడిచిపెట్టెళ్ళొద్దయ్యా, నీ కోసం నేను అందరిని వదులుకొని వచ్చాను, అన్నిటిని వదులుకొని వచ్చాను. రెడీ ప్రభా, నేను రెడీగా ఉన్నా, ఇంక నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నా. అన్నీ వదిలేసుకున్నా నీ కోసం, నన్ను వదిలి వెళ్ళొద్దని ప్రతిరోజు ఇదే ప్రార్థన. బాబోయ్ 3 రోజులు నా ప్రభు నాతో లేకపోతే ఏమనిపించిందంటే, నాకు అనిపించింది చెప్తున్నాను మీకు. కొండ మీదకి వెళ్ళాను, ఎక్కడి నుంచి దూకేమంటావా మాట్లాడతావా? నేను దేవుడితో మాట్లాడుతున్నాను. దూకేమంటావా మాట్లాడతావా? నువ్వు మాట్లాడకపోతే వద్దు నాకు ఈ జీవితం. మూడు మూటలు ఆకాశం నుంచి కింద పడిన ఆ మాట నేను తర్వాత అప్పటికి 2.5 రోజులు అయిపోయినాయి, 2.5 రోజులు అయిపోయినాయి. చివరిగా మాట్లాడట్లా. సరేలే, నేను లేకపోవటమే నీకు ఇష్టం కదా, సరే. ఏదేదో ఆలోచన వచ్చేస్తుంది, నీకోసం అన్నీ నేను వదులుకొని వస్తే నువ్వు మాట్లాడట్లేదండి ప్రభా, నాకు ఇంకేం జీవితం వద్దు. దూకేమంటావో మాట్లాడతావా? దూకేమంటావో మాట్లాడతావా? దూకేమంటావో మాట్లాడతావా? ఎముక్కలు కూడా దొరకవు ఇక్కడ దూకేస్తే ప్రభా. నేను చూస్తూ ఉండగానే గోనె బస్తాలు ఇంత పెద్దవి మూటగట్టి గాలి బెలూన్స్ లాగా ఉన్నాయి గోనె బస్తాలు. ఇదేంట్రా బాబు బియ్యం బస్తాలు బండి అనుకున్నాను. 3 కళ్ళు తెరవంగానే 3 బియ్యం బస్తాలు లాగా సేమ్ బియ్యం బస్తాలు, గోనె బస్తాలు. వాటిని ఇలా పట్టుకొని చూస్తే బియ్యం కాదు, అది గాలి ఉంది దాంట్లో. గాలి బెలూన్స్ కనుక గాలితో నింపి ఎలా ఉంటే అలా ఉంది. దూరంగానే స్వరం వినపడుతుంది. 3వ రోజు వాటిని విప్పని కొంచెం ధైర్యం వచ్చింది. 3 రోజులు వినపడిన స్వరం ఈరోజు వినపడుతుంది. ఒక మూట ఇప్పేశాను. భయంకరమైన దాంట్లో దాచబడిన అగ్ని నా తల నుంచి అరికాల వరకు సప్పుని దిగిపోయింది వచ్చి. 2వ మూట తెరవమన్నాడు. 2వ మూట విప్పంగానే భయంకరమైన అగ్ని నా నోట్లో నుంచి దూరిన కడుపులోనికి వస్తే అన్య భాషలు టంగ్స్ వస్తున్నాయి. రగధనమ షదల బదర బదల కోల్పోయినవి తిరిగి వచ్చినాయి. 3వ మూట విప్పితే నా కడుపులో జీవజల నదిలాగా సప్పున దూరిపోయిందండి. ఉజ్జీవింపబడిపోయాను. దేవుడు ముఖం నాకు కనపడుతూ ఉంది. ఆత్మస్వరాన్ని వింటూ ఉన్నాను. నా ప్రభువుతో తిరిగి వచ్చాను, నా యేసుతో తిరిగి వచ్చాను, నా ప్రియుడితో తిరిగి వచ్చాను. ఆయన హస్తములు నా పైకి దిగి రావటం చూశాను. ఇది వెలిగించబడేవాడు చేసే తపన. చచ్చిపోమంటావా మాట్లాడతావా? నేనేం బెదిరించలేదు, ఆయన నిజంగానే చెప్పి. ఆయనకు తెలుసు కాబట్టే ఇటు సచ్చినా సత్తాడని మూటలు పడేసాడు. కొన్నిసార్లు అండి చూస్తూ ఉంటాం వార్తల్లో, చిన్న చిన్న వాటికి ఏం చేస్తుందంటే ఒక్క ప్రేరేపణ వస్తే ఎంతసేపు అండి చనిపోవడానికి. వద్దు, నువ్వు లేని జీవితం నాకు వద్దనుకున్నాను అంతే. నీ కోసం నేను ఎడ్యుకేషన్ మానేసి వచ్చాను, నీ కోసం నేను సమర్పణలోకి వచ్చాను. ఇంకేంటి ఆ చిన్న తప్పుకి ఎందుకు నువ్వు మాట్లాడవని దేవుని మీద పోట్లాడతా, ఏడుస్తా, గుండెలు బాదుకుంటా, బాధపడతా. 3rd డే అయిపోతుంది, ఒద్దిగా అయిపోయింది. ఈరోజు నువ్వు మాట్లాడకపోతే జీవితాంతం నాతో మాట్లాడవు, నేను ఉండి కూడా వేస్టే. అప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోకు అగ్గిని దూకేసినట్టుగా వీడు ఎక్కడ దూకేస్తాడని చెప్పేసి 3 మూటలు పంపిస్తే నా వరాలన్నీ 3 మూటలు పెట్టి పంపించేశాడు. నా తండ్రి, నా రాజు నాకు దగ్గర అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నమ్మకంగా ప్రభు సన్నిధిలో బ్రతుకుతా ఉన్నాను. బాబోయ్, నువ్వు లేకపోతే బతకలేవు నాయన. 3 రోజులు నరకమేంటో భూమి మీద చూసా నువ్వు మాట్లాడకపోతే. బాబోయ్, భక్తుడు, నువ్వు మాట్లాడని రోజున నా కనులకు నీతి. మీరు చేస్తారో చేయరో కానండి, నా మైండ్ అయితే అదేనండి. దేవుని స్వరం వినకపోతే నేను నిద్రపోను. ఏ సిక్నెస్ అన్నా రానివ్వండి నా బాడీలో, ఎంత నొప్పులైనా రానివ్వండి నా బాడీలో, తర్వాత ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటాను. కానీ ఆయన మాట్లాడకపోతే ప్రార్థన చేయకుండా ఉండలేను. ఇలాగా నువ్వు చేయగలుగుతున్నావా?
ఏదన్నా కోల్పోతే దాని కొరకు నువ్వు కృషి చేయగలుగుతున్నావా? నీ పనులు చేసుకుంటానే నువ్వు ఆ వెండి నాణ్యం కోసం వెతకగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు కోల్పోయినవి వెతకగలుగుతుంటే నువ్వు వెలిగించబడినట్టు. వెతకకుండా వదిలేసి లీవ్ చేసేసి నువ్వు తేలిగ్గా ఇసిరి పడేసావంటే నువ్వు చీకట్లో ఉన్నావు. అందుకే నా ప్రభు ఏం వాగ్దానం చేశాడు? మనల్ని వెలిగించబోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనం పోగొట్టుకున్నవన్నీ వెతకాలి. నువ్వు వెతుకుతా ఉన్నావు అనుకో, అభిషేకం పోయిందయ్యా, ప్రేయర్తం పోయిందయ్యా, ప్రార్థనాభిషేకం పోయిందయ్యా, భాషల అభిషేకం పోయిందయ్యా, వాక్యం వింటున్నాను కానీ నాలో క్రియ జరగట్లేదయ్యా, ఆ అభిషేకం పోయిందయ్యా అని ఈ రోజు నుంచి నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి గోల పెట్టి గీ పెట్టి నువ్వు సంపాదించుకుంటున్నావంటే స్టేట్మెంట్ ఇస్తున్నాను, దేవుని ప్రతినిధిగా నువ్వు వెలిగించబడినట్టే. ఈ వాక్యం చెప్పినా కూడా ఇంటికి వెళ్ళిపోయి కుండది తినేసేసి బరీగా పడుకొని మరలా డైలీ ఫామ్ లాగా ఎవరు పనులకి వెళ్ళిపోయారంటే నువ్వు వెలిగించబడలేదు. నో, ఇంక నువ్వు ఎప్పటికీ అలానే ఉంటావు. గుర్తుపెట్టుకో, చీకటిగానే మిగిలిపోద్ది. ఈ రోజున దేవుడి పగటి పుట్టి నీకు అవకాశం ఇస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకొని చీకటిగా ఉన్న మనం వెలుగులోనికి వచ్చేయాలి. హల్లెలూయా. ఆ సహోదరి వెలిగించబడిన బిడ్డ, ఆమె వెలిగించబడింది కాబట్టి కోల్పోయిందని వెతుకుతుంది. లేకపోతే ఆ పెళ్లి కుమారుడు మళ్ళీ పెళ్లి చేసుకోడు. నువ్వు కూడా వెతుకు. ఈ పూట నుంచి చాలా పోయినాయి సంఘానికి. నేను ఇచ్చిన అభిషేకాలు చాలా పోగొట్టుకున్నారు. మీకు వాక్యం అర్థం అవ్వట్లేదు, ఈ రోజుల్లో అర్థమైన చేయలేకపోతున్నారు, అదంతా మీరు కోల్పోయారు. ఈ పూట ఇంటికి వెళ్ళి వెలిగించబడిన వాళ్ళైతే ప్రయత్నాలు చేయండి. నువ్వేం చేస్తావో నేను చెప్పను, నీకేం చేయాలని ఉందో అది చెయ్యి. ఆ వెండి నాణ్యం దొరకాలి. నువ్వేం చేస్తావో నేను చెప్పను, నువ్వేం చేస్తావో చెయ్యి. ఆ వెండి నాణ్యం నీకు దొరకాలి. నమ్మకంగా 10 వెండి నాణాలు పట్టుకుని ప్రభు వచ్చినప్పుడు నుంచోవాలి. సే ఆమేన్. ఇక రెండో వ్యక్తిని చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం త్వరగా 6వ అధ్యాయము 16-17 ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు. త్వరగా. అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. మీ 2 చేతులు బారచపు ఒక్కసారి వేసే ఆమేన్ అనండి. ఎలీషా గారు ఒక గుడారంలో ఉంటున్నారు. ఎలీషా గారి పక్కన అసిస్టెంట్ పాస్టర్ గారు ఉంటారు. ఆయన దైవజనుడే, పన్నుడేం కాదు, ఆయన పాస్టర్ గారే. కానీ ఎలీషా పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా సేవ చేసుకుంటున్నాడు. అతను చర్చికి వెళ్తున్నారు, అతని విశ్వాసాలు చూసుకుంటున్నాడు, మరలా అయ్యగారి దగ్గరికి వస్తున్నాడు, అయ్యగారికి పని చేస్తాడు. ఎందుకంటే మరి అయ్యగారి శిష్యుడు కదా, ఎలీషా గారి శిష్యుడు కదా, దైవజనుడు. అయితే ఒకరోజు పడుకున్నారు. తెల్లవారుజామున లెగిసి ఈ పనోడు, ఈ 2వ దైవజనుడు అసిస్టెంట్ పాస్టర్ గారు చీపురు కట్ట పట్టుకొని బయటకు ఊడవటానికి వెళ్ళాడు. ఊడవటానికి వెళ్ళినాడు, బిత్తరపేలా నిలబడిపోయాడు. చుట్టూరా శత్రు సమూహం, చుట్టూరా శత్రు సైన్యం రథాలతో గుర్రాలతో ఖడ్గాలతో ఉన్నారు. ఎలీషా ఇక్కడే ఉన్నాడు, ఎలీషా ఎక్కడ ఉన్నాడు, చచ్చాడే అని కేకలు వేస్తూ ఉన్నారు. ఓడటం దేవుడు ఎరుగు. ఆ చీపురు కట్ట పడేసి లోపలికి వచ్చేసి ఇంకేముంది మనం చచ్చిపోతాం అన్నాడు. కానీ ఎలీషా గారు మాత్రం ఏంటో మరి టెన్షన్ లేదు. ఎవరైనా సరే చెప్తే బీపీ రేజ్ అయిపోవడం తగ్గిపోవడం డామును కలిదిరిగి పడిపోవాలి. అసలు కొన్ని లక్షలలో ఉందండి సైన్యం బయట. సింగిల్ పర్సన్స్ ఏం చేయగలరు? ఆ 2 వ్యక్తులు ఏం చేయగలరు? సరే 2 కాదు, ఒక 10 మంది 20 మంది వేసుకో ఉన్నారు అనుకుందాం. ఎలీషా ఏం చేయగలరు? వాళ్ళు లక్షల జనం వచ్చారు, వేల జనం వచ్చారు, కత్తులు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని ఎలీషాని చంపేయడానికి. అసలు వీడు బతకూడదు, వీడు మా ప్లాన్లన్నీ రాజుకు చెప్పేస్తున్నాడు. వస్తేనమ్మా ఆ పనోడికి బీపీ షుగర్లు ఉన్నాయేమోడు పెరిగిపోయి గడగడ కాళ్ళు ఉరిగిపోతాయి. అయ్యా మనం చచ్చిపోతాం, ఇంకా అయిపోయింది, ఈ క్షణమే నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తానంటున్నాడు. ఎలీషా గారి చేతులు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అయ్యా ఈ చేతులు నన్ను ఎంత లాలించినాయి అయ్యా, ఇన్ని ముద్దలు పెట్టినాయి అయ్యా, నా కడుపు నింపినాయి అయ్యా, నన్ను అభిషేకించినాయి అయ్యా అరబాగా అని చెప్పి వాడి మీద చేతులుంచి ప్రార్థన చేశాడంట. ఆడు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ఊగిన కాళ్ళు ఆగిపోయినాయి దెబ్బ.
ఎందుకంటే ఎలీషా గారి చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చూశాడు వాడు. బయట ఉన్న సైన్యము కంటే వేల సైన్యం ఇతను చుట్టూ ఉంది. అసలు దేవునికి స్తోత్రం కలుగునగాక. దజ్జా బయటికి వెళ్ళాడు, ఏంటి లోపల ఉన్నాడు ఏంటి, ఏందిరా దయ్యం చీపురు పడేసి లోపలికి వెళ్ళినాడు, గడగడ వణికిపోయినాడు, బయటకు వచ్చి కాలరేగలేస్తున్నాడు. అంటే ఆడి సైన్యం కంటే డబల్ ఉంది మా అయ్యగారి సైడ్ సైన్యం. వెలిగించబడిన వారు నీకు దేవుడు ఏ ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటును చూస్తారు. వెలిగించబడని వాళ్ళు శత్రువులు చూసుకుంటూ ఉంటారు ఎప్పటికీ. అదే మీ పని. శత్రువులు చూసి భయపడతా ఉంటారు. శత్రువులు చూసి భయపడతా, వాళ్ళ మాటలు చూసి భయపడతా, శత్రువులు చేసే పనులన్నీ చూసి గడగడగడ వణిగిపోయి బీపీ షుగర్లు పెరిగిపోయి డామును పడిపోయి సిలైన్స్ ఎక్కించుకొని. వెలిగించబడిన వారు దేవుని ఏర్పాటు చూసి ధైర్యంగా ఉంటారు. ఎలీషా గారు ధైర్యంగా ఉన్నారంటే ఏంటి కారణం? ఎలీషా గారికి తెలుసు, ఆ సైన్యం కంటే డబల్ పెట్టాడు దేవుడు నాలో, నా చుట్టూ, నాలో నాపై నా చుట్టూ డబల్ పెట్టాడు దేవుడు. భయపడ. ఎలీషా గారిని చదువుతున్నప్పుడు నేను అర్థంలో చూసుకున్నట్టుంది. దేనికి కూడా టెన్షన్ పడినా, ఫ్రీగా ఉంటాం. యేసుప్రభు వారు సిద్ధం చేసి పెట్టారు, అది నేను చూస్తున్నాను అంతే. అది నేను చూసినప్పుడు భయపడాల్సిన అవసరము లేదు. సిలైన్స్ ఎక్కించు, అందుకే 1 సిలైన్ కూడా ఇప్పటివరకు ఎక్కల. దేవుని కృపలో ఎక్కకూడదని ప్రార్థన చేయండి. యాక్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా సింగిల్ సిలైన్ అని ఎక్కాల్సిందే. అమ్మ నేను పుట్టినప్పుడు ఏమైనా పెట్టారా నాకు సిలైన్లు? సింగిల్ సిలైన్, నాట్ 1 సిలైన్ కూడా ఎక్కలేదంట నా బాడీలో. కానీ ఏ రోగం రాలేదో, వచ్చినాయి. దేవుణ్ణి ఏం కాదు, రోగాలు వచ్చినాయి. కానీ సింగిల్ సిలైన్ ఎక్కించలే. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. సిద్ధపాటు చూస్తా నేను అంతే. మీరేం చూస్తారు? శత్రువులు చూస్తారు, వాడేసే పన్నాగాలు చూస్తాడు. అమ్మో మీరెవరు? చీకటి. మీరు చీకటి పీపుల్స్. మీరు చీకటి పీపుల్సే. చీకటి ఫెలోని, ఫూలిష్ ఫెలోస్ ఏం చేస్తారంటే, నాన్ సెన్స్ ఫెలోస్ ఏం చేస్తారంటే భయపడిపోతా వణికిపోతూ ఉంటారు. మీకు సిద్ధపాటు తెలియదు కదా, దేవుడు ఏర్పాటు చేసింది మీరు చూడలేరు, అందుకే మీరు భయపడతారు. ఇప్పుడు నేను ఉన్నాను, దేవుడు ఏర్పాటు చేసింది చూస్తాను కాబట్టి నేను భయపడను. ఫ్రీగా ఫియర్ లేకుండా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఈయనకేంటి ఏ బాధ లేదనుకో, ఉంటాయి ఫ్యూచర్లో వస్తాయి, కానీ నా ధైర్యం పోదు. ఎందుకు? నా సిద్ధపాటు నేను చూస్తాను. నన్ను ఆడు 100 వస్తే నాకు 200 సిద్ధపాటు యేసుప్రభు చేసి పెట్టాడు ఆల్రెడీ. 1,00,000 వస్తే 200 లక్షల మందికి అగ్ని రథాలు అగ్నిగున్న నా చుట్టూ ఉన్నాయి. నేనెందుకు భయపడాలి? నేనెందుకు అనగాలి? నేను సిద్ధపాటును చూసే వ్యక్తిని. మేము వెలిగించబడిన ప్రజలు. మొదటి మాట, వెలిగించబడిన వాళ్ళు కోల్పోయినవి దొరికిన దాకా వెతుకుతారు. 2, వెలిగించబడిన వాళ్ళు సిద్ధపాటును చూస్తారు. నీకు దేవుడు ఏం సిద్ధపరిచారో చూస్తారు, కానీ ఈడి కోతి శాస్త్రాలు చూడరు. ఈడున్నాడు కదా, ఎవడు? లూసిఫర్ గాడు కోతి శాస్త్రాలు చేస్తాడు. కోతి శాస్త్రాలు. ఈ కోతి శాస్త్రాలు చూడరు. మీరు చూసినా భయపడరు. వీళ్ళెవరు? వెలిగించబడిన వాళ్ళు. వీళ్ళెవరు భయపడుతున్నారు? చీకటి. వీళ్ళెవరు ధైర్యంగా ఉన్నారు? వెలిగించబడిన. వీళ్ళెవరు భయపడుతున్నారు? ఫస్ట్ గారండి, మేము వెలిగించబడ్డామని ఎలా తెలిసిద్ది? 2 మాటలు చెప్పేశాను. 3వ మాట చెప్పి ముగిస్తాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇది ఎందుకు? మీరు ఏడ్చిన నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసునామం నిమిత్తము. మాకండ్రా, మీరు బైబిల్ తిప్పడం మానండి, నాకు వెళ్ళి చూడండి. పాత నిబంధనలు ఉంటుంది అపోస్తుల కార్యం, దొరికిందా? ఎందుకురా ఏడ్చి నన్ను బాధ పెడతారు? మాకండ్రా.
ఎవరితో అంటున్నారు? సంఘస్థులందరూ పాస్టర్ గారండి మీరు యెరూషలేము వెళ్ళొద్దండి, వాళ్ళు నేను కొట్టి చంపేస్తారని యేసుప్రభు మాకు చూపించాడండి. నిజమా అబద్ధం? అది నిజమే, అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒరే మీ పాస్టర్ గారు వీళ్ళకి చెప్పాడు సంఘస్థులకి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వేరే ఊరు వెళ్తున్నాను, అది సంఘంలో చెప్పాను అనౌన్స్మెంట్. ఈలోపు ప్రవచించే తల్లులు ఉన్నారనుకుందాం మన చర్చిలో, ఆత్మ పొందేస్తారు కదా భాషలతో. నాకు ఫోన్లు చేసి సయ్య గారు మీరు ఆ ఊరు వెళ్ళొద్దు పాస్టర్ గారు, అక్కడ మిమ్మల్ని కొడతారు, మీరు అసలే మమ్మల్ని తిడితే సమయం వాళ్ళని కూడా తిడతారంటే మీ మూతిపూలు రాలిపోతాయి అంటే యేసు ప్రభు మీ సెట్ రాలిపోయినట్టు చూపించారని మీరు నాకు చెప్పారు ఫోన్లో. అప్పుడు నేనేం చేయాలి? వెళ్ళాలా మానేయాలా? తెలుగుగా చెప్పాకు, మానేయాలి. పాస్టర్ గారు మీరు వెళ్ళమాకండి, పాస్టర్ గారు ప్లీజ్, పాస్టర్ గారు ప్లీజ్, శుక్రవారం ఎవరు వస్తారు? మీ పొల్లు ఊడిపోతే నత్తే, మా వాక్యం చెప్పేవాడు ఎవడు, మహిమకు తీసుకెళ్ళేవాడు ఎవడు, మీరు వెళ్ళబాకండి పాస్టర్ గారు అని సంఘస్థులు అందరూ, దర్శనం వచ్చిన వాళ్ళందరూ నీ కాళ్ళ ఎల్లబడతాను స్వామి, ఎల్లబాడినట్టు పాస్టర్ గారు అన్నారు. మీరు ఏడ్చినాకుండా బద్దలు చేయబాకండి, నేను వెళ్ళేది అంటాడు. ఈడ ఇదేం చేదస్తం పాస్టర్ రా పౌలయ్యకి చాదస్తం ఉందా? ముసలోడు అవ్వకముందే ముసలోళ్ళకి వస్తుందని విన్నాను చాదస్తం. పడుచోడికి చాదస్తం ఉంటుందా? అందరూ లబోదిబో బాదుకుంటున్నారు. పాస్టర్ గారు వెళ్ళొద్దు, పాస్టర్ గారు యెరూషలేముకి వెళ్ళొద్దు, మిమ్మల్ని తంతారు పాస్టర్ గారు, మీరు సువార్త చేస్తే మిమ్మల్ని కొడతారంట. యేసు ప్రభువుకో ఆమెకు చెప్పాడు, ఏమకి చెప్పాడు, అందరికి చెప్పాడు. అయ్యా ఒక్కరికి చెప్తే వెళ్తే బాగుండు, సంఘంలో ఉన్న 100 మందికి చెప్పాడయ్యా. అయినా నేను వెళ్తాను, మీరు ఏడ్చినా గుండెలు బాధలు. పౌలు గారు వాళ్ళతో చెప్పాడు సంఘంతో ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8:18. అనే ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందో? అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైనట్టు చెప్తారు వినండి. ఇదిగో పౌలు గారి యొక్క సంఘమేమో శ్రమలను చూస్తుంటే పౌలు గారు శ్రమల వెనకాల మహిమను చూస్తూ ఉన్నాడు, రాబోతున్న మహిమ ప్రత్యక్షను చూస్తూ ఉన్నాడు, ఆ శ్రమకి రాబోతున్న బహుమానాన్ని చూస్తూ ఉన్నాడు, కిరీటాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు పాస్టర్ గారికి కూడా తెలుసు కొడతారని, వెళ్తానంటున్నాడు. కొడతారు వెళ్ళొద్దు అని అంటున్నారంటే యేసు ప్రభు పౌలు గారిని సిద్ధం చేస్తున్నాడు. అంతవరే నేను కొడతారు, అన్నిటికీ సిద్ధపడి వెళ్ళరా అని చెప్తున్నాడు పౌలు గారికి యేసు ప్రభు. ప్రజలతో మాట్లాడాడు ఆయన, మీరు ఏడ్చి నా గుండెను బాధ పెట్టొద్దు, మీరు శ్రమను చూస్తున్నారు, ఆ శ్రమ చులకనైన శ్రమ. సంఘానికి చెప్తున్నా, కొంచెం ఓపిక పట్టండి, ఈ శ్రమ వెనకాల మహిమ ఉంది, దాని వెనకాల బహుమానం ఉంది, దాని వెనకాల జీవ కిరీటం ఉంది, దాని వెనకాల సింహాసనం ఉంది, దాని వెనకాల రాజదండం ఉంది, దాని వెనకాల ఉంగరం ఉంది, దాని వెనకాల వస్త్రం ఉంది. వెలిగించబడిన వారు బాబోయ్ శ్రమ, బాబోయ్ శ్రమ, బాబోయ్ శ్రమ కాదు, శ్రమ మనల్ని మహిమకు తీసుకువెళుతుంది. శ్రమ, నీకు శ్రమ వచ్చిందనుకో ఇట్లా ఎగరాలి, బా ఎంత పెద్ద శ్రమ వస్తే అంత ఎత్తున ఎగరాలి. నాకు బహుమానం రాబోతుందిగా, నాకు బహుమానం రాబోతుందిగా, నా దేవుడు కిరీటం పెట్టబోతున్నాడుగా, నా దేవుడు మహిమని ఇవ్వబోతున్నాడుగా, ఎగరాలి 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 ఎగరాలి. ఏడవకూడదా? మనం వెలిగించబడిన బిడ్డలం. స్విచ్ ఆన్ అవ్వబోతుంది, స్విచ్ ఆన్ అవ్వబోతుంది, స్విచ్ ఆన్ అవ్వబోతుంది, లైట్స్ వెలుగుతున్నాయి, ఎగరాలి. మన చర్చిలో పెద్ద శ్రమ ఎవడుకుందాడు, లేకండి ఎగరండి, లేకో పెద్ద శ్రమ ఎవడుకుందాడు, లేకు నాకు పెద్ద శ్రమ ఉంది, చర్చుకున్న లక్షలు, లేకమ్మా యేసు ప్రభు అవకాశం ఇస్తా, లేకో అది కొంచెం కెమెరాకి ఇట్రా, ఎగురు బహుమానం అది చాలు కూర్చు, ఓకే ఓకే డన్. ఇంకా 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 రిసీవ్ చేసుకోండి, ఈ ఓన్ రిసీవ్ చేసుకోండి,
దేవుడు దాని వెనకాల బహుమానం ఇంకా శ్రమలే లేని సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శ్రమలే లేవు మా సంఘానికి, స్తోత్రం, హల్లెలూయా. శ్రమలే లేవు నాయనా. నాకుంది ఒక పెద్ద బిగ్ సవాలు నాకుంది. అందుకే నేను ప్రభువులో స్థిరపడని ఎగురుతున్నాను. ఎందుకంటే బహుమానం చూస్తున్నాను నేను. నా బహుమానము ఉన్నతమైన బహుమానము. అందరూ ఒకసారి లెగిచి ఎవరికి శ్రమలు ఉందో వాళ్ళు జంప్ చేయండి, జంప్ చేయండి. ఎవరికి ఉందో వాళ్ళకి అన్నాను. పెద్ద బిగ్గు శ్రమ. ఇక నేను ఈ వాక్యం అయిపోయినాక చచ్చిపోతాను అనుకున్న వాళ్ళే. శ్రమ, ఆర్థిక శ్రమలు ఎవరికి ఉంటే, అనారోగ్య శ్రమ, ఎగరా అది అది అబ్బా మౌని అక్క, వండర్ఫుల్ జంపింగ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఎగరా ఎగరా, అది 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 అబ్బా ప్రసాద్ అన్న, వా వా జోదండి, వా వా వండర్ఫుల్ వండర్ఫుల్. సలమి గారు అది దేశ్ రక్తుల అండ్ మహాత్మ గారు ఎగరాలి. దేవుడు అది అది ఎగర ఎగర. దేవుడు మనకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఒక మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి ముందుకి నడిపించునుగాక. ఆమేన్.